So last class లో specific heat at constant pressure, specific heat at constant volume ని డిస్కస్ చేసుకుందాం. సో ఈ క్లాస్ లో ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఏంటి, ఇడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏంటో డిస్కస్ చేసుకొని సో ఈ టూ ప్రాసెస్ లో కూడా మనం వర్క్ డన్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఏంటి, ఇడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏంటో డెఫినిషన్ పరంగా చూసుకున్నా ఎట్ ద సేమ్ టైం డిఫరెన్స్ పరంగా చూసుకున్నా సేమ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఐసోథర్మల్ ప్రాసెస్ లో ఫస్ట్ పాయింట్, సో ప్రెజర్ వాల్యూమ్ వేరీ అవుతుంది, ప్రెజర్ వాల్యూమ్ చేంజ్ అవుతాయి కానీ టెంపరేచర్ కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతుందని ఫస్ట్ చెప్తున్నారు. సో ప్రెజర్ వాల్యూమ్ చేంజెస్ అయ్యి టెంపరేచర్ కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతుంది ఐసోథర్మల్ ప్రాసెస్ అని చెప్తాం. సో సెకండ్ కేసు వచ్చేసి ప్రెజర్ వాల్యూమ్ వేరీస్ అవుతాయి బట్ కానీ టెంపరేచర్ కూడా వేరీ అవుతుంది, అందుకనే ఇన్ థర్మల్లీ ఐసోలేటెడ్ సిస్టమ్ అని చెప్తారు. దట్ మీన్స్ ఇన్ థర్మల్లీ ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతుంది, సో టెంపరేచర్ కూడా చేంజ్ అవుతుంది. ఇందులో ఐసోథర్మల్ ప్రాసెస్ లో ఓన్లీ ప్రెజర్ వాల్యూమ్ చేంజ్ అవుతాయి, ఈ అడియాబాటిక్ ప్రాసెస్ లో మట్టుకు మాత్రం ప్రెజర్ వాల్యూమ్ అట్ ద సేమ్ టైం టెంపరేచర్ కూడా వేరియేషన్స్ వస్తాయని డిస్కస్ చేస్తారు. సో సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి హీట్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. హీట్ ఎక్స్చేంజ్ ఎవరెవరికి మధ్య జరుగుతుంది, సిస్టమ్ కి సరౌండింగ్స్ కి మధ్య. ఫర్ ఎగ్జాంపుల్ ఐసోథర్మల్ ప్రాసెస్ కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకుందాం. సో ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఫస్ట్ థర్మల్ ఈక్విలిబ్రియం గురించి లాస్ట్ క్లాసెస్ లో చెప్పుకున్నాం. థర్మల్ ఈక్విలిబ్రియం అనే కండిషన్ జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లో డిస్కస్ చేసాం. ఏమని, సో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటామని, ఆ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ లో ఒక గ్లాస్ ఒక వాటర్ సో ఆ 2 గ్లాసెస్ లో కూడా ఒక గ్లాస్ మనం కోల్డ్ వాటర్ తో ఫిల్ చేస్తాం, ఇంకొక గ్లాస్ మనం హాట్ వాటర్ తో ఫిల్ చేసుకుంటాం. సో కొంతసేపు అంటే కొంత టైం తర్వాత ఈ కోల్డ్ వాటర్ రూమ్ టెంపరేచర్ ని మెయింటైన్ అవుతూ ఉంటుంది, ఆ కోల్డ్ వాటర్ లాగే రిమైన్ కాన్స్టెంట్. బట్ కానీ ఈ హాట్ వాటర్ ఉన్న గ్లాస్ మాత్రం కూల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటి, సిస్టమ్ కి సరౌండింగ్స్ కి మధ్య హీట్ ఎక్స్చేంజ్ అనేది జరిగింది, అవునా కదా. సో సిస్టమ్ కి సరౌండింగ్స్ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్ రూమ్ టెంపరేచర్ కి ఈ హాట్ వాటర్ కి మధ్య హీట్ ఎక్స్చేంజ్ అనేది జరిగింది. సో ఆ హీట్ ఎక్స్చేంజ్ సిస్టమ్ కి, ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ అనే సిస్టమ్ చుట్టూ ఉన్న ఏరియా ఏమో సరౌండింగ్స్, సో సిస్టమ్ కి సరౌండింగ్స్ కి మధ్య హీట్ ఎక్స్చేంజ్ అనేది జరిగింది. అలా జరిగితే ఆ ప్రాసెస్ ని ఐసోథర్మల్ ప్రాసెస్ అని చెప్తాం. సో అంటే మన లైఫ్ లో చాలా మన డైలీ లైఫ్ లో ఐసోథర్మల్ ప్రాసెస్ చూస్తాం, ఇడియాబాటిక్ ప్రాసెస్ చూస్తాం. మనం వేడి పాలు తీసుకొచ్చి కొంతవరకు కొంతవరకు చల్లారక లేదా బాగా కంప్లీట్ గా చల్లారక మాత్రం మనం డ్రింక్ చేయడానికి వీలుగా ఉంటాయి. సో అలా చల్లారాలి, అలా కూల్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా సిస్టమ్ ఈ గ్లాస్ ఆఫ్ మిల్క్ కి ఆ సరౌండింగ్స్ మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కి హీట్ ఎక్స్చేంజ్ అనేది జరగాలి, అప్పుడే ఈ గ్లాస్ ఆఫ్ మిల్క్ కోల్డ్ అది కూల్ అవడం స్టార్ట్ అవుతుంది, అవునా. సో అలా జరిగితే అది ఐసోథర్మల్ ప్రాసెస్. మరి ఇడియాబాటిక్ ప్రాసెస్ అంటే హీట్ ఎక్స్చేంజ్ అసలు జరగదు. ఇప్పుడు మీరు ఒక థర్మల్ ఫ్లాస్క్ తీసుకున్నారనుకో, అందులో మనం ఏ టీనో కాఫీనో లేదా మిల్క్ పోసాం అనుకో, సో ఎప్పుడైతే ఎంత టెంపరేచర్తో అయితే దాంట్లో వేసారో అంతే టెంపరేచర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది, హీట్ ఎక్స్చేంజ్ అనేది జరగదు. ఎందుకంటే మీరు తీసుకున్న థర్మల్ ఫ్లాస్క్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ తీసుకున్నారు, సో ఆ బ్యాడ్ కండక్టింగ్ మెటీరియల్ తీసుకున్నాం కాబట్టి మెటీరియల్ బేసిస్ మీద. సో ఇప్పుడు ఐస్ క్యూబ్స్ తీసుకున్నాం అనుకో, అది థర్మల్ షీట్ లో పెట్టాము, అది వైట్ కలర్ బాక్సెస్ లో పెట్టి ఐస్ క్యూబ్స్ పంపిస్తారు ట్రాన్స్పోర్ట్ కి, కానీ ఎలా పెట్టిన ఐస్ క్యూబ్స్ అలానే వస్తాయి. ఎంత కూడా ఇంచు కూడా మనకి టెంపరేచర్ ఎక్స్చేంజ్ అనేది జరగక హీట్ ఎక్స్చేంజ్ అనేది జరగక, అంటే సిస్టమ్ కి సరౌండింగ్స్ కి మధ్య హీట్ ఎక్స్చేంజ్ జరగక ఆ థర్మల్ బాక్సెస్ లో ఎలా పెట్టిన ఐస్ క్యూబ్స్ అలాగే వస్తాయి. అంటే ఏంటి, ఆ బాక్సెస్ అనేవి బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అనమాట, హీట్ ని సిస్టమ్ నుంచి సరౌండింగ్స్ కి, సరౌండింగ్ నుంచి సిస్టమ్ కి ప్రొవైడ్ చేయదు. ఇక్కడ సిస్టమ్ అంటే గ్లాస్ ఆఫ్ మిల్క్ అవ్వచ్చు లేదా అది ఐసోథర్మల్ అయితే. అదే ఇడియాబాటిక్ లో అయితే మనం థర్మల్ ఫ్లాస్క్ లో ఉన్న టీ అవ్వచ్చు, కాఫీ అవ్వచ్చు, ఇవన్నీ సిస్టమ్స్. సో చుట్టూ ఉన్న టెంపరేచర్స్ మనకి సరౌండింగ్ టెంపరేచర్స్, సో సిస్టమ్ టెంపరేచర్ కి సరౌండింగ్ టెంపరేచర్ మధ్య హీట్ ఎక్స్చేంజ్ జరిగితే ఐసోథర్మల్ ప్రాసెస్. అసలు ఎటువంటి హీట్ ఎక్స్చేంజ్ జరగకపోతే అది ఇడియాబాటిక్ ప్రాసెస్ అన్నమాట. సో ఇది T ఈజ్ కాన్స్టెంట్ అని చెప్తా, అంటే టెంపరేచర్ కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతుంది. ఇక్కడ టెంపరేచర్ చేంజెస్ అవుతూ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు మెటీరియల్ మనకి టెంపరేచర్ చేంజెస్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ప్రెజర్ వాల్యూమ్ టెంపరేచర్ చేంజ్ అవుతుంది, అక్కడ ఓన్లీ ప్రెజర్ వాల్యూమ్ మాత్రమే చేంజ్ అవుతుంది, టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటుంది. బట్ కానీ హీట్ ఎక్స్చేంజ్ అనేది మాత్రం. సో ఇక్కడ ఈ పాయింట్ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతుంది, సో ప్రెజర్ వాల్యూమ్స్ మట్టికి మాత్రం వ్యారీ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ పాయింట్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి du వాల్యూస్ 0 కింద తీసుకుంటాం. నెక్స్ట్ పాయింట్, గుడ్ కండక్టింగ్ వెసల్స్ అంటే మీకు తెలిసిన విషయమే,
ఎక్స్చేంజ్ జరగాలి అని అంటే ఖచ్చితంగా అక్కడ గుడ్ కండక్టింగ్ వెసల్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్కడ కాపర్ ని కన్సిడరేషన్ లోకి తీసుకోవచ్చు. అదే బ్యాడ్ కండక్టింగ్ వెసల్స్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసిన విషయం కదా, ఒక ఫ్లాస్క్ లో టీ వేడి టీ ఐ మీన్ హాట్ గా ఉన్న కాఫీ కానీ హాట్ గా ఉన్న టీ కానీ హాట్ మిల్క్ కానీ ఏదైనా వేసినా అది ఎన్ని అవర్స్ అయినా సరే ఆ హాట్నెస్ ని లూజ్ అవ్వకుండా, అంటే సిస్టమ్ కి సరౌండింగ్స్ కి మధ్య కంపల్సరీ ఎటువంటి హీట్ ఫ్లో జరగదు కాబట్టి అది ఎడియాబాటిక్ ప్రాసెస్ లో బ్యాడ్ కండక్టింగ్ వెసల్స్ కండక్ట్ అవుతాయి. కానీ ఇక్కడ అలా కాదు, సిస్టమ్ కి సరౌండింగ్స్ కి మధ్య హీట్ ఫ్లో అనేది జరుగుతుంది కాబట్టి ఇదంతా మనకి గుడ్ కండక్టింగ్ వెసల్స్ లో తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ du is equal to 0 అంటే ఇది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లో చెప్పుకుంటాం అదిదే. సో dq is equal to du plus dw అని ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లో ఆల్రెడీ చెప్పుకున్నాం. సో dq is equal to du plus dw అనే విషయం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ వాల్యూస్ మనకి 0 గా ఉంటాయని చెప్తున్నారు ఐసోథర్మల్ ప్రాసెస్ లో. ఎట్ ద సేమ్ టైం ఇది మనకి స్లో ప్రాసెస్, ఎందుకని మీరు గ్లాస్ ఆఫ్ హాట్ మిల్క్ తీసుకొని కాసేపు ఉన్న తర్వాత కొంత టైం టేకెన్ అయిన తర్వాతే అది మనకి ల్యూక్ వామ్ మిల్క్ కింద లేదా కోల్డ్ మిల్క్ కింద రూమ్ టెంపరేచర్ కి ఈక్వల్ గా మిల్క్ కింద అప్పుడే మారుతుంది అవునా. సో ఆ గ్లాస్ ఆఫ్ మిల్క్ చల్లారడం కోసం మనకు కొంత టైం పడుతుంది కదా. సో అలా ఐసోథర్మల్ ప్రాసెస్ కి ఏ ఎగ్జాంపుల్స్ తీసుకున్నా సరే మనకి స్లో ప్రాసెస్లే. ఎట్ ద సేమ్ టైం హీట్ చేంజెస్ అనేవి ఖచ్చితంగా జరుగుతుంది, ఎందుకని హీట్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది కదా, సిస్టమ్ కి సరౌండింగ్స్ కి మధ్య హీట్ ఎక్స్చేంజ్ అనేది కంపల్సరీ జరుగుతుంది. ఇక్కడ స్పెసిఫిక్ హీట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సో స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి, 1 గ్రామ్ లేదా 1 గ్రామ్. సో స్పెసిఫిక్ హీట్ అనే కాన్సెప్ట్ ఏంటి, మనకి 1 గ్రామ్ ఆఫ్ గ్యాస్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం. ఆ 1 గ్రామ్ ఆఫ్ గ్యాస్ కి టెంపరేచర్ 1 డిగ్రీని రైజ్ చేస్తే దాన్ని స్పెసిఫిక్ హీట్ ఆఫ్ గ్యాస్ అని లాస్ట్ లో డిస్కస్ చేస్తాం. సో దాని వాల్యూస్ ఇన్ఫైనైట్ కింద చెప్పుకుంటాం. అంటే the heat required to rise the 1 gram of gas by 1 degree centigrade temperature అని లాస్ట్ లో చెప్పుకున్నాం. సో అది మనకి క్యాలిక్యులేట్ చేస్తే ఇన్ఫైనైట్ వాల్యూస్ వస్తాయని చెప్తున్నారు. సో సెకండ్ వన్ ఏంటి, dq వాల్యూస్ 0 అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి, సిస్టమ్ నుంచి సరౌండింగ్స్ కి ఎటువంటి హీట్ ఫ్లో అనేది జరగదు. ఎప్పుడైతే ఎటువంటి హీట్ ఫ్లో అనేది జరగదో అక్కడ ఖచ్చితంగా దాని డిఫరెన్షియేట్ dq వాల్యూస్ జీరోస్ అయిపోతాయి. అంటే హీట్ ఫ్లో జరగదు కాబట్టి ఈ వాల్యూస్ మనం 0 కింద కన్సిడరేషన్ లోకి తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫాస్ట్ ప్రాసెస్ అన్నమాట. ఇలా జరిగినట్టు అలా చిటికలో జరిగిపోతుంది ఏదైనా అడియాబాటిక్ ప్రాసెస్, ఎందుకని అక్కడ హీట్ ఫ్లో లేదు కదా, టైం టేకెన్ తీసుకోవడానికి హీట్ ఫ్లో వాల్యూస్ అన్నది కాబట్టి ఇది మనకి ఖచ్చితంగా ఫాస్ట్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ హీట్ ఫ్లో చెప్పవచ్చు. నెక్స్ట్ హీట్ రిమైన్స్ కాన్స్టెంట్. ఎక్కడ ఫ్లాస్క్ లో నువ్వు ఏ టెంపరేచర్ తోనైతే వేసావో అంతే హీట్ మెయింటైన్ అవుతూ ఉంటుంది తప్ప అంతకన్నా ఎక్కువ హీట్ అవ్వదు, అంతకన్నా తక్కువ హీట్ అవ్వదు. సో కాన్స్టెంట్ హీట్ ని మెయింటైన్ చేస్తుంది. సో ఇక్కడ ఎస్ వాల్యూ 0 అంటే దాని అర్థం ఏంటి, స్పెసిఫిక్ హీట్ దట్ ఈస్ నథింగ్ బట్ ద టెంపరేచర్ ద హీట్ విచ్ ఈస్ రిక్వైర్డ్ టు రైస్ ద 1 గ్రామ్ ఆఫ్ గ్యాస్ బై 1 డిగ్రీ సెంటిగ్రేడ్. 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ రైస్ చేయడం కోసం పట్టే హీట్ ఎనర్జీ మనం స్పెసిఫిక్ హీట్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ అని చెప్పుకుంటాం. దాని వాల్యూస్ మనం 0 కింద కన్సిడరేషన్ లో తీసుకుంటాం. సో ఇప్పుడు ఈ ఐసోథర్మల్ ప్రాసెస్ లో ఈ ఎడియాబాటిక్ ప్రాసెస్ కి మనం వర్క్ డన్ ఈక్వేషన్స్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఈ వర్క్ డన్ ఈక్వేషన్స్ బై యూజింగ్ ఇంటిగ్రేషన్స్ చూడాలి, బై యూజింగ్ డిఫరెన్షియేషన్ యూజ్ చేసుకొని కూడా ఈ ఐసోథర్మల్ ప్రాసెస్ ఎడియాబాటిక్ ప్రాసెస్ లో వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్. సో ఐసోథర్మల్ ప్రాసెస్ లో వర్క్ డన్ ని క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో ఇది 1 మోల్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుందాం. 1 మోల్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుందాం. సో 1 మోల్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ప్రెషర్ P1 వాల్యూమ్ V1 ఉన్నాయి ఇనిషియల్ గా. ఇనిషియల్ కండిషన్స్ అన్నమాట. అంటే 1 మోల్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ కి ప్రెషర్ P1 వాల్యూమ్ V1 ఉంది. ప్రెషర్ P1 P2 చేంజెస్ అవుతాయి అన్నమాట. ప్రెషర్ P1 P2 చేంజెస్ టు ప్రెషర్ P2 V2 కానీ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. సో టెంపరేచర్ ని కాన్స్టెంట్ గా మెయింటైన్ చేస్తూ ప్రెషర్ వాల్యూమ్స్ మట్టికి మాత్రం చేంజ్ అవుతూ ఉన్నాయి. ఒక మోల్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ని రిఫరెన్స్ గా తీసుకున్నాం. ఆ మోల్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ కి ఇనిషియల్ గా ప్రెషర్ P1 V1 అవి చేంజ్ అయింది. ఎలా P2 V2 కి చేంజ్ అయింది కానీ కాన్స్టెంట్ గా టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తాం. సో ఇప్పుడు ఇలా P1 నుంచి P1 నుంచి P2 కి V1 నుంచి V2 కి చేంజ్ అవడానికి
కొంత వర్క్ జరుగుతుంది కదా, ఆ వర్క్ ని మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో వర్క్ డన్ టు చేంజ్ వాల్యూమ్ V1 to V2. సో వాల్యూమ్ చేంజ్ అవడానికి V1 to V2 అనే వాల్యూమ్ చేంజ్ అవడానికి జరిగే వర్క్ డన్ ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ పార్షియల్ వర్క్ డన్ సో అంటే కంప్లీట్ వర్క్ డన్ కాదమ్మా, పార్షియల్ వర్క్ డన్ అంటే దాని అర్థం ఏంటి? ఇలా ఒక సిస్టమ్ తీసుకున్నాం, ఇది ఒక సిస్టమ్ అనుకుంటాం. సో ఇది ఒక సిస్టమ్ అనుకుంటే పార్షియల్ వర్క్ డన్ అంటే ఈ పార్ట్, పార్షియల్ వర్క్ డన్ అంటే ఆ పార్ట్. నేను టికెట్ చేసిన ఈ పార్ట్ ని DW అని రాస్తున్నాను. ఓకే, సో పార్షియల్ ఇది ఒక సిస్టమ్ అని కన్సిడరేషన్ లో తీసుకుంటే ఈ చిన్ని హాఫ్ పార్ట్ మనకి పార్షియల్ వర్క్ డన్ అని చెప్తాం. అంటే ఈ హాఫ్ పార్ట్ కంప్లీట్ గా సిస్టమ్ మీద వర్క్ జరిగిందని చెప్పడానికి దీనికోసం ఇంటిగ్రేషన్ ని యూజ్ చేసుకోవాలి. ఈ ఇంటిగ్రేషన్స్ డిఫరెన్షియేషన్స్ మీకు ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ లో వస్తాయి. అప్పుడు ఫార్ములాస్ తో సహా చాలా క్లారిటీగా నేర్చుకుంటారు. ప్రస్తుతానికి అవసరమైన ఫార్ములాస్ మట్టికి నేర్చుకోవడం సరిపోతుంది. సో ఇది ఓన్లీ స్మాల్ పార్ట్ కి చెప్పగలిగితే అది పార్షియల్ వర్క్ డన్ అని చెప్తాం. అంటే హాఫ్ వర్కే చెప్పాలి. మొత్తం కంప్లీట్ వర్క్ చెప్పాలంటే దాన్ని ఇంటిగ్రేషన్ ని పెర్ఫామ్ చేయాలన్నమాట. అది ఫార్ములాస్ యూజ్ చేసుకొని చేయాలి. అది ఎలాగో చూడండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పార్షియల్ వర్క్ డన్ dW is equal to P into dV. సో dW is equal to P into dV అనే ఈక్వేషన్ ఇక్కడిది కాదు. Cp minus Cv is equal to R అనే రిలేషన్ లాస్ట్ క్లాస్ లో చెప్పాం. Cp minus Cv is equal to R అనే రిలేషన్ నుంచి వచ్చింది. dW is equal to P into dV అని. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ లో క్యాలిక్యులేషన్ చేయాలి. వర్క్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరిగింది? V1 అన్న వాల్యూమ్ ని V2 కి రైజ్ చేయడానికి, వాల్యూమ్ V1 ని V2 అన్న వాల్యూమ్ కి రైజ్ చేయడానికి వర్క్ జరిగింది. అందుకోసం ఇంటిగ్రేషన్ ని ఈ రకంగా పెర్ఫామ్ చేయాలి. ఎందుకు ఇంటిగ్రేషన్ ని పెర్ఫామ్ చేయాలి? ఇది పార్షియల్ వర్క్ డన్ కదా. ఇప్పుడు మనం కంప్లీట్ వర్క్ డన్ చెప్పబోతున్నాం. కంప్లీట్ వర్క్ డన్ చెప్పాలంటే పార్షియల్ అన్నిటిని సమ్మేషన్ చేయాలి. ఆ సమ్మేషన్ కోసం మనం ఇంటిగ్రేషన్ ని యూజ్ చేస్తాం. సో టోటల్ వర్క్ డన్ లేదా కంప్లీట్ వర్క్ డన్ చెప్పడం కోసం సో టోటల్ వర్క్ డన్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ యూజ్ చేసి మనం టోటల్ వర్క్ డన్ ని చెప్తాం అన్నమాట. ఆ ఇంటిగ్రేషన్ ఎవరి నుంచి ఎవరికి లిమిటెడ్ ఇంటిగ్రేషన్ ని చేయాలి. ఆ లిమిటెడ్ ఇంటిగ్రేషన్ లో కూడా మనకి లోయర్ లిమిట్ V1 అవుతుంది. V1 నుంచి V2 వరకు ఎక్స్పాండ్ అవుతుంది. అందుకే వర్క్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ టోటల్ వర్క్ డన్ W is equal to ఇంటిగ్రేషన్ V1 to V2 ఇవి లిమిట్స్ అన్నమాట. దీన్ని లోయర్ లిమిట్ అని పిలుస్తారు. సో దీన్ని లోయర్ లిమిట్ అని పిలుస్తారు. ఈ V2 వచ్చేసి అప్పర్ లిమిట్ అని పిలుస్తారు. అంటే V1 నుంచి V2 కి వర్క్ జరిగింది, కానీ నేను ఇప్పుడు వరకు హాఫ్ వర్క్ చెప్పాను. ఇప్పుడు కంప్లీట్ వర్క్ చెప్పాలంటే ఇంటిగ్రేషన్ చెప్పాలి, సమ్మేషన్ అన్నమాట. ఓకే, అది సిస్టమ్స్ ఒక పర్టికులర్ ఏరియాస్ చెప్పుకున్నప్పుడు జనరల్ గా అర్థమెటిక్స్ లో వాటిలో ప్లస్ వేసి మీన్స్ మీను మీడియన్స్ అవన్నీ చెప్పేస్తారు స్టాటిస్టిక్స్ లో. అది కాదు, ఒక పర్టికులర్ రెక్టాంగిల్ ఒక పర్టికులర్ స్క్వేర్ ఇవన్నీ చెప్పాలి. ఒక పర్టికులర్ సిస్టమ్ గురించి టోటల్ వర్క్ డన్ చెప్పాలి అని అంటే ఖచ్చితంగా మీకు ఇంటిగ్రేషన్స్ తెలుసుకోవాలి. డిఫరెన్షియేషన్స్ ఇంటిగ్రేషన్స్ అందుకు యూస్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ V1 అనేది మీకు లోయర్ లిమిట్ అవుతుంది, V2 అనేది మీకు అక్కడ అప్పర్ లిమిట్ అవుతుంది. సో dW is equal to P into dV. సో dW ఇక్కడ dW. సో టోటల్ వర్క్ డన్ is equal to ఇంటిగ్రేషన్ V1 to V2. ఇంటిగ్రేషన్ సింబల్ ఎలా ఉంటుందమ్మా? ఇంటిగ్రేషన్ మరి ఇలా S లా రాయకూడదు, మరి ఇలా S లా రాయకూడదు, సమ్ ఎలా రాయాలి? ఓకే, సమ్ కర్సర్ లా రాసుకోవాలి. సో V1 to V2 P into dV, P into dV అని రాస్తాం. P into dV మనకి ఇంటిగ్రేషన్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి సో ఫర్దర్ గా ఇంటిగ్రేషన్ ని కంటిన్యూ చేద్దాం. లిమిటెడ్ ఇంటిగ్రేషన్ చేస్తాం అన్నమాట. అందువల్ల మనం వర్క్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఏ ప్రాసెస్ లో అంతా ఐసోథర్మల్ ప్రాసెస్ లో. ఖచ్చితంగా ఐసోథర్మల్ ప్రాసెస్ లో ప్రెషర్ వాల్యూమ్ చేంజెస్ అవుతాయి, బట్ కానీ టెంపరేచర్ కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతుంది. హీట్ ఎక్స్చేంజ్ మాత్రం జరుగుతుంది సిస్టమ్ కి సరౌండింగ్స్ కి మధ్య. ఖచ్చితంగా ఇది స్లో ప్రాసెస్. ఇంటర్నల్ ఎనర్జీ స్టోరేజ్ మట్టికి మాత్రం జీరో. ఓకే, ఇవన్నీ ఐసోథర్మల్ ప్రాసెస్ లోనే జరుగుతాయి. ఒక సిస్టమ్ తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెక్టాంగులర్ షేప్ డస్ట్ ఉందమ్మా, ఇది ఒక సిస్టమ్ అనుకుంటే ఇందులో హాఫ్ పార్ట్ చెప్పగలిగితే పార్షియల్ వర్క్ డన్. ఇది మొత్తం కంప్లీట్ గా చెప్పమంటే దీనికి ఒక పర్టికులర్ షేప్ ఉంది కాబట్టి వాల్యూమ్ ఏరియా క్యాలిక్యులేట్ చేసి
సో p ఇంటూ dv అని వచ్చింది. దీని ఫర్దర్ సాల్వేషన్ అనేది చేయాలి. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ యూస్ చేసుకొని చేయాలి. ఈ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఆల్రెడీ మనం సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ యూస్ చేసుకొని చేస్తాం. సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ యూస్ చేసుకొని చేద్దాం. సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ యూస్ చేసుకొని ఈ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఆల్రెడీ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లో చెప్పుకున్న ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో PV is equal to nRT. సో PV is equal to nRT where n is equal to number of moles of a gas కదా, where n is equal to number of moles of a gas అని ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం. కానీ మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఇక్కడ స్టార్టింగ్ వల్ల రాసాం 1 మోల్ ఆఫ్ గ్యాస్ అంటే n is equal to ఏమవుతుంది మనకి ఖచ్చితంగా 1. సో ఇక్కడ n is equal to వాల్యూ ఖచ్చితంగా మనకి 1 అవుతుంది. ఓకే, సో అప్పుడు ఈక్వేషన్ ఇలా చేంజ్ అవుతుంది. ఎలా? PV is equal to 1 into RT అంటే PV is equal to RT అన్నమాట. కానీ మనకి ప్రెషర్ ఒక్కటే కావాలి. ఇక్కడ వాల్యూమ్ మల్టిప్లికేషన్ ఉంది, అటు సైడ్ తీసుకెళ్తే డివిజన్ అవుతుంది. సో P is equal to RT by V. P is equal to RT by V. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ యూస్ చేసుకొని P is equal to RT by V అని రాయొచ్చు. P is equal to RT by V. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే P is equal to RT by V వచ్చింది కదా. P is equal to RT by V. సో ఇక్కడ మనం ఆల్రెడీ టోటల్ వర్క్ డన్ W is equal to చెప్పాం. ఏమని? టోటల్ వర్క్ డన్ W is equal to వాల్యూమ్ ఇంటిగ్రేషన్ V1 to V2 P into dV అని డిస్కస్ చేసాం. ఓకే, సబ్స్టిట్యూట్ P is equal to RT by V in equation 1. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. అంటే మనకి సింప్లిఫికేషన్ కోసం ఈక్వేషన్ 1 అనుకుందాం. P is equal to RT by V in ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇప్పుడు W is equal to ఇంటిగ్రల్ V1 to V2. సో P ప్లేస్ లో RT by V into dV అని రాస్తాం. ఓకే, సో ఇక్కడ వాల్యూమ్ కి మాత్రమే మనం ఇంటిగ్రేషన్ చేయాలని అర్థం. రిమైనింగ్ అన్ని కూడా కాన్స్టెంట్ వాల్యూస్. ఇక్కడ R అనేది ఎలాగో కాన్స్టెంట్ అన్నమా, కానీ ఐసోథర్మల్ ప్రాసెస్ లో మనం టెంపరేచర్ కూడా కాన్స్టెంటే. ఇందాక చెప్పినప్పుడు నేను డిఫరెన్స్ చెప్పినప్పుడు టెంపరేచర్ కాన్స్టెంట్ అని ఆల్రెడీ చెప్పుకున్నాను. సో కాన్స్టెంట్ వాల్యూస్ కి ఎప్పుడు మీరు ఇంటిగ్రేషన్స్ డిఫరెన్షియేషన్ చేయవలసిన పని లేదు. సో ఇంటిగ్రేషన్స్ డిఫరెన్షియేషన్స్ చేయవలసిన పని లేదు. ఇది అవుట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ రాసుకోవచ్చు. అంటే ఇంటిగ్రేషన్ కి ఈ అవుట్ ఈ బయట రాసుకోవచ్చు. ఈ లోపల అన్నదే మనకి ఇంటిగ్రేషన్ కి లెక్క. ఇది అవుటే అవుట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అని అర్థం. ఈ పర్టికులర్ ఏరియా, ఈ రౌండ్ చుట్టిన ఏరియా మనకి అవుట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఇదే మనకి ఇన్ ఇంటిగ్రేషన్. ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ చేయాలి. ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయవలసిన అవసరం ఏమీ లేదు. ఇంటిగ్రేషన్ ఒకటి. ఇంటిగ్రేషన్ ఎప్పుడు కూడా మనం కంప్లీట్ వాల్యూస్ చెప్పడం కోసం, పర్టికులర్ బౌండరీస్ లో వాటి యొక్క కంప్లీట్ వర్క్ డన్ లేదా కంప్లీట్ ఏరియా లేదంటే దాని కంప్లీట్ ప్రెజెంట్ మొత్తం కంప్లీట్ గా చెప్పడం, ఎగ్జాక్ట్ గా చెప్పడం కోసం, యాక్యురేట్ గా చెప్పడం కోసం యూస్ చేస్తాం. సో ఈ పర్టికులర్ ఏరియాలో కాన్స్టెంట్ వాల్యూస్ రాసుకోవచ్చు. ఈ పర్టికులర్ ఏరియా మట్టికి మాత్రం, అంటే నేను డార్కెన్ చేసిన ఏరియా మట్టికి మాత్రం మనం ఇంటిగ్రేషన్ పెర్ఫామ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఆర్టీని అవుట్ ఆఫ్ ఆర్డర్ రాసేద్దాం. సో అక్కడ RT అవుట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ రాసుకుంటే W is equal to RT ఇంటిగ్రేషన్ V1 V2 1 by V into dV. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ 1 by V into dV కి ఫార్ములా, ఇది డైరెక్ట్ ఫార్ములా సమ్ log e పవర్ v అని రాయొచ్చు. log e to the v అని రాయొచ్చు అన్నమాట. ఓకే, సో log e to the power of v అని రాయొచ్చు అన్నమాట. ఇలా log v to the ఈ టర్మినల్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ లో తీసుకుంటాం. టు ద బేస్ 10 ఉంటుంది, లాగరిథమ్స్ లో టు ద బేస్ 10 ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ రెండు కింద తీసుకుంటారు. ఈ కేసులో ఇవి 1 by x కి ఫార్ములా కూడా అంతే, 1 by e to the x అని రాస్తాం అంతే. చాలా కేసులో ఈ ని రిమైండ్ నెగ్లిజిబుల్ చేసుకొని రాసేస్తారు ఇలా log v అని, కానీ ఈ కేసులో log e కూడా రాసుకోవాలి. ఓకేనా, సో ఇది మనకి W is equal to RT log e to the v. సో లిమిట్స్ v1 to v2. సో ఇప్పుడు మనం అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేయాలి.
సో ఇక్కడ W is equal to RT into upper limit log E V2, so log E into V1. సో ఇది మనకి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేసాం. సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, ఇది మనకి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేసాం. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేసాం. సో అప్పర్ లిమిట్ log e పవర్ v2 వచ్చింది, మైనస్ లోయర్ లిమిట్ log e పవర్ v1 వచ్చింది. ఓకే, సో ఇలా మైనస్ వచ్చినప్పుడు లాగరిథమిక్ కండిషన్ లో ఈ ఫార్ములాలో రాసుకోవచ్చు. ఎలా అంటే log v2 v1 అని రాసుకోవచ్చు అన్నమాట. log e పవర్ so work done is equal to RT into log e power v2 by v1 అని రాసుకోవచ్చు. ఇలా మైనస్ లో రాసిన తర్వాత మాత్రమే v2 by v1 అని రాస్తున్నాం. ఈ మైనస్ లో రాసిన ప్రతిదాన్ని లాగరిథమ్స్ ఉంటేనే v2 by v1 అని రాసుకోవడానికి అవుతుంది ఈ ఈక్వేషన్, పర్టికులర్ ఈక్వేషన్. సో ఇది మనకి work done is equal to 2.3026 into RT. ఈ log e ని బేస్ 10s లో రాస్తున్నాం. 10 v2 by v1 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ ఈ ప్లేస్ లో కాస్త 10 రావాలి, కానీ ఆ 10 వచ్చే ముందు కాన్స్టెంట్ వాల్యూ రావాలి, అది ఇదే. సో ఇక్కడ ఈ ప్లేస్ లో 10 వస్తుంది, ఓకే, బట్ కానీ అలా రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ ముందు మల్టిప్లై చేయాలి. ఎవరితోని సమ్ కాన్స్టెంట్ వాల్యూస్ 2.3026 తో మల్టిప్లై చేసుకోవాలి ఖచ్చితంగా. ఒకవేళ ఆ గ్యాస్ కి n నెంబర్ ఆఫ్ మోల్స్ ఉంటాయి. ఇఫ్ గ్యాస్ కంటైన్స్ n నెంబర్ ఆఫ్ మోల్స్, ఒకవేళ గ్యాస్ కి n నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఈక్వేషన్ ఎలా చేంజ్ అయిపోతుంది. ఎలాగా వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు 2.3026 ఇంటూ n మల్టిప్లై చేయడం అవుతాయి. n RT log 10 v2 by v1, log 10 v2 by v1 కింద చేంజ్ అయిపోతుంది. ఒకవేళ గ్యాస్ కి n నెంబర్ ఆఫ్ మోల్స్ ఉంటాయి. సో W is equal to 2.306 nRT into log 10 v2 by v1 కింద చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు బాయిల్స్ లా యూస్ చేసుకొని కూడా ఆ ఈక్వేషన్ ని మార్చొచ్చు. ఈ పర్టికులర్ ఈక్వేషన్, దీని ఈక్వేషన్ 2 అనుకోవచ్చు, ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2 ని బాయిల్స్ లా యూస్ చేసుకొని కూడా మార్చుకోవచ్చు. అది ఎలా ఉంటుందని చూద్దాం. సో బై యూజింగ్ బాయిల్స్ లా, సో బాయిల్స్ లా యూస్ చేసి, బాయిల్స్ లా చార్లెస్ లా ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్ లో చెప్పుకున్నాం. బై యూజింగ్ బాయిల్స్ లా PV is equal to constant, అవునా? సో బాయిల్స్ లా యూస్ చేసుకొని PV is equal to constant, దీని నుంచి P1 V1 is equal to P2 V2 అని రాసుకోవచ్చు. కానీ మనకు ఆ సెకండ్ ఈక్వేషన్ లో V2 by V1 ఉంది. సో ఇక్కడ V2 by V1 అంటే P1 by P2 అని రాసుకోవచ్చు, అవునా కదా? V2 by V1 అంటే మనకి P1 by P2 అని రాసుకోవచ్చు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే V2 by V1 is equal to P1 by P2. సో ఆ ఈక్వేషన్ 2 చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఎలా వర్క్ డన్ W is equal to 2.3026 into nRT log 10. సో V2 by V2 ప్లేస్ లో P1 by P2 రాసుకోవచ్చు. ప్రెషర్ ఇచ్చిన వాల్యూమ్ ఇచ్చిన, సో ప్రెషర్ ఇస్తే ప్రెషర్ ఈక్వేషన్, వాల్యూమ్ ఇస్తే వాల్యూమ్ ఈక్వేషన్, టెంపరేచర్ మాత్రం సేమ్, ఎందుకంటే ఐసోథర్మల్ ప్రాసెస్ లో టెంపరేచర్ సేమ్ గా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ 2.306 into n అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, r అంటే గ్యాస్ కాన్స్టెంట్, t అంటే టెంపరేచర్, log 10 P1 by P2 లేదా V2 by V1 అని రాసుకోవచ్చు. సో ఇదంతా వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్. సో నెక్స్ట్ క్లాస్ లో ఏడియాబాటిక్ ప్రాసెస్ ని డిస్కస్ చేస్తాం.